అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అండర్-19 వరల్డ్ కప్ లో ఫైనల్లో కుమ్మేసింది టీమిండియా. 411 పరుగుల భారీ స్కోర్ చేశారు కుర్రవాళ్లు. ఇంగ్లాండ్ టార్గెట్ 412 పరుగులు. ఇప్పుడు ఇక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది టీమిండియా. బ్యాటింగ్ లో చెలరేగిపోయాడు వైభవ్ సూర్యవంశీ. 80 బంతుల్లో 175 పరుగులతో కిరాక్ బ్యాటింగ్ చేశాడు. ఇంకా 6లు 4లతో అదరగొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ఇక వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ నేడు తెలుసుకుందాం. వెంకట్, భారత్ మొత్తం కూడా భారీగానే పరుగులు చేసినట్టు తెలుస్తోంది. అసలు ఈ మ్యాచ్ మీద మీ అనాలిసిస్ ఏంటి? ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే ఫైనల్ లో భారత కుర్రాళ్ళు అంటే ఇప్పుడు వరకు లీగ్ దశలు ఎలా ఆడారు, తర్వాత నాకౌట్లు ఎలా ఆడారు అనే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు లీగ్ ఫైనల్ మ్యాచ్ కి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా భారత సత్తా దాటిందనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ లో ముఖ్యంగా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ వైభవ్ సూర్యవంశీ, అదేవిధంగా కెప్టెన్ ఆయుష్ మాత్రమే దూకుడుతో ఈ భారీ స్కోర్ చేసిందనే చెప్పాలి. ఇంకా వైభవ్ సూర్యవంశీ కనుక కీలక సమయంలో వికెట్ కోల్పోకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా భారత్ 450 పైగా పరుగులు చేసి ఉండేదని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక ఆ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కానీ వన్డౌన్ లో వచ్చినటువంటి కెప్టెన్ ఆయుష్ మాత్రే కానీ వీళ్ళిద్దరూ అదే దూకుడు కొంత కొనసాగించుకుంటే మరింత స్కోర్ వచ్చిండేది. అయితే వాళ్ళిద్దరు వికెట్లు త్వరగా పడిపోవడంతో తర్వాత మిడిల్ ఆర్డర్ కొంత ఫెయిల్ అయిందనే చెప్పాలి. వేదాంత్ త్రివేది కానీ విహాన్ మల్హోత్రా కానీ వీళ్ళిద్దరూ అంటే తాము చేసినటువంటి స్కోర్లను 30 ఇద్దరు కూడా 30 చేస్తారు. అయితే వాటిని భారీ స్కోర్లుగా మదిలించే విషయంలో మాత్రం ఇద్దరు ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత వికెట్ కీపర్ ఎవరైతే ఉన్నారో అభిజ్ఞాన్ కుందు, అతను కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివరిలో కనిష్క్ చౌహాన్, ఇతను కూడా చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. దీంతో భారత్ భారీ స్కోర్ 411 పరుగులు భారీ స్కోర్ చేయడం జరిగింది. ఒక కనిష్క్ చౌహాన్ కనుక రాణించకపోయి ఉంటే మాత్రం ఇంకా తక్కువ స్కోర్ కి దాదాపు 370లోకి భారత్ పరిమితం అయిపోయి ఉండేదని అంటే స్పష్టంగా చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ఇక భారత్ అటు బౌలింగ్ లైనప్ కూడా మన వైపుకు బలంగానే ఉంది అనే అంబరీష్ కానీ లేదంటే హేమిల్ పటేల్ కానీ వీళ్ళిద్దరు కూడా మంచి ఇప్పుడు 2 ఓవర్లు కూడా మెయింటైన్ చేశారు స్టార్టింగ్ ఇద్దరు కూడా. దీంతో దాదాపుగా ఇంకొక 10 నుంచి 15 ఓవర్లు కనుక భారత్ కట్టుదిట్టగా బౌలింగ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఖాయంగా చెప్పుకోవచ్చు. ఎస్ వెంకట్, చౌహాన్ అదే విధంగా వైభవ్ వీళ్ళిద్దరే ఈ మ్యాచ్ లో కీలకంగా మారనుకోవాలా? ఎస్, వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి ఇద్దరు కీలకంగా రాణించారు. గత మ్యాచ్ లో రాణించినటువంటి ఆరోన్ జార్జ్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రం సెంచరీ చేసినటువంటి ఆరోన్ జార్జ్ ఈ మ్యాచ్ లో మాత్రం రాణించలేకపోయాడు. అది కొంత మైనస్ అయింది. అతను కూడా ఒక 40-50 పరుగులు కనుక చేయగలిగి వైభవ్ సూర్యవంశీ కొంత సహకారం వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా భారత్ ఇంకా భారీగా పరుగులు చేసి ఉండేది. ఆ ప్రొజెక్టెడ్ స్కోర్ చూసినప్పుడు దాదాపు 633 దాకా చూపించారు. వన్డేల్లో ఇప్పటి వరకు కూడా ఆ స్థాయిలో స్కోర్ అనేది చూపించలేదు. ఏది ఎలా ఉన్నా సరే యువ భారత్ మాత్రం ఖచ్చితంగా అంటే తమకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళు నిరూపించుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ ఈ టోర్నీ మొత్తం కూడా ఇద్దరు చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. అలాగే వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు కూడా చాలా బాగా రాణించాడు. ఇక బౌలర్లకు సంబంధించి సాధారణంగా మనకి అంటే 5 వికెట్లు మా సీనియర్ మెన్స్ టీమ్ లో చూస్తే 5 వికెట్లు 6 వికెట్లు పడగానే కొంత తడబడుతూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం 4-5 వికెట్లు పడిన తర్వాత కూడా వికెట్ కీపర్ దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు అంబరీష్ గానీ వీళ్ళందరూ బౌలర్లు అయినా కానీ ఆ భారత్ కు భారీ స్కోర్ వచ్చే విధంగానే రాణించడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ ముందర 412 లక్ష ఛేదన ఉంది పరుగులు. మరి ఇంగ్లాండ్ ఆట తీరు ఏ విధంగా ఉండనుంది అనుకోవచ్చు? అయితే ఇంగ్లాండ్ కొంత తడబడుతుందనే చెప్పాలి. ఎందుకంటే పవర్ ప్లే లో కొంత వీలైనంత వేగంగా పరుగులు చేయగలిగితే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. కానీ 2 ఓవర్లు మెయింటైన్ చేయడం అనేది మైనస్ అనే చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ అయితే ఓటమి అంచనా ఉంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. వీళ్ళు కనుక పవర్ ప్లేలో తొలి 8 ఓవర్లు కూడా వీళ్ళు ఖచ్చితంగా తొలి 10 ఓవర్లు కనుక వీళ్ళు సద్వినియోగం చేసుకోగలిగితే మాత్రం మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. ఫ్లడ్ లైట్ లో వెళ్తుల్లో మ్యాచ్ జరిగితే మాత్రం కొంత ఇబ్బందికర పరిణామాలు కూడా వీళ్ళకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఈ మ్యాచ్ లో ఓడిపోవటం ఖాయంగానే కనపడుతుంది. 2022లో కూడా వీళ్ళు భారత్ చేతిలో ఓటమి పాలయ్యారు ఫైనల్ మ్యాచ్ లో. ఇప్పుడు కూడా ఓటమి పాలయ్యే అవకాశం కనపడుతుంది. ఎస్ అండ్ వెంకట్, ఇంగ్లాండ్ టీమ్ లో మెరుగైన ఆట తీరును కనబరిచిన ఆటగాళ్ళు ఎవరున్నారు? అయితే వాళ్ళ బౌలింగ్ మొత్తం కూడా దాదాపుగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ కొంత కీలక సమయాల్లో వికెట్లు లీడ్లో పరుగులు మాత్రం కట్టడి చేయగలిగారు అనేది చెప్పుకోవచ్చు. అందులో ఆల్బర్ట్ మామూలుగా అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. 10 ఓవర్లు అయితే 6.6 ఎకానమీ అనేది ఈ పరిస్థితుల్లో కొంత మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన బౌలర్లు అందరూ కూడా కొంత ఫర్హాన్ అహ్మద్ కానీ జేమ్స్ మింటో కానీ వీళ్ళందరూ కూడా కొంత ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా మ్యానీ లంసన్ అతని మీద ఎక్కువ ఆశలు పెట్టుకుని ఇంగ్లాండ్, కానీ అతను 8 ఓవర్లు వేసి భారీగా 10 ఎకానమీతో పరుగులు ఇవ్వడం మైనస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఓపెనింగ్ బౌలర్ అలెక్స్ గ్రీన్ కూడా
ఈ మ్యాచ్ లో 5 ఓవర్లు వేసి 49 పరుగులు ఇవ్వడంతో కొంత ఇంగ్లాండ్ ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది అనేది అయితే స్పష్టంగా చెప్పదు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ దాటికి ఇంగ్లాండ్ బౌలర్లు ఫెయిల్ అయ్యారు. ఎస్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అండర్-19 వరల్డ్ కప్లో ఫైనల్లో టీమిండియా కుమ్మేసింది. 411 భారీ స్కోర్ను మన కుర్రవాళ్ళు చేయడం జరిగింది. అయితే ఇంకొంచెం రాణించి ఉంటే కనుక డెఫినెట్గా కూడా ఇంతకన్నా ఇంకా మంచి స్కోర్నే చేసేవాళ్ళని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్ టార్గెట్ 412 పరుగులు. కాకపోతే 412 పరుగులు ప్రజెంట్ ఇంగ్లాండ్ ఆడుతీరు కనుక చూస్తే డెఫినెట్గా కూడా అంటే అన్ని పరుగులు అయితే ఇంగ్లాండ్ చేయలేదు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఇక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది భారత్. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయి 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి కిరాక్ బ్యాటింగ్ చేశాడు.